నమస్కారం. విశాఖపట్నం ప్రజలకి, ముఖ్యంగా సిటీ లిమిట్స్లో ఉన్న ప్రజలకి నేను డాక్టర్ రియాజ్ అహ్మద్, ట్రాఫిక్ మెంబర్. ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేశాను. ఇప్పుడు ఈ వీడియో చేద్దానికి ప్రత్యేక కారణం ఏంటంటే, మన పోలీస్ కమిషనర్ గారు శ్రీ బాచి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. హైవేస్లో, బీచ్ రోడ్లో, రుషికోడ్లో ఇలా పర్టికులర్ ప్లేసెస్ ఇంత స్పీడ్ లిమిట్స్ అని చెప్పి పెట్టారు. అలాగే ఫైన్ ఎంత అవుద్దని చెప్పి అన్నీ ఒక పాంప్లెట్లో రిలీజ్ ఇచ్చేసి దాన్ని ఇచ్చేసి చూపించారు ప్రజలకి. మరి ఎన్ని పేపర్లలో ఆ పాంప్లెట్ వేశారని నేను చూడలేదు. కానీ అది అందరు సహకారాలు, అందరూ ఒపీనియన్స్ తీసుకొని కమిషనర్ గారు ఒక మంచి స్టెప్ వేశారు. మన విశాఖపట్నంలో ఇప్పటిదాకా ఏ పోలీస్ కమిషనర్ చేయని ఒక మంచి అడుగు వారు వేయటం నిజంగా ముఖ్యంగా యువతకి శుభసూచకం. ఎందుకంటే యాక్సిడెంట్లు బారిన పడకుండా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడమే కాకుండా వాళ్ళ తండ్రులకి క్షోభ కూడా ఇవ్వకుండా ఒక మంచి బృహత్తర ప్రణాళిక కమిషనర్ గారు ఈ రోజున తీసుకోవడం నిజంగా చాలా శుభసూచకం. మరి కమిషనర్ గారు తీసుకున్నారు, అందరు సలహాలు తీసుకొని, అందులో నేను ఇచ్చాను సలహాలు, చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇచ్చుంటారు. కానీ ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పేది ఈ వీడియో రిలీజ్ చేయడానికి కమిషనర్ గారు వారి కింద ఉన్న సిబ్బంది అది చేయడంతో సరిపోదు, దాన్ని ప్రజలు కూడా అమలుపరచాలి. ముఖ్యంగా యూత్ వాళ్ళు ఇప్పటికీ బీచ్ రోడ్డు చాలా హైవేస్ మీద అక్కడ ఇక్కడ మనం సిటీ లిమిట్స్ ఎక్కడైనా సరే స్పీడ్ బ్రేక్ ఇలాగా స్నేక్ బైక్ అని, జిగ్జాగ్ అని, నలుగురు ఎక్కించుకొని డ్రైవింగ్ చేసేస్తున్నారు, రాజ్యంగా ఇచ్చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు అడిగితేమో కొట్టబోతున్నారు, అన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ కెమెరా తీసేస్తుంది, అది ఆటోమేటిక్గా వాళ్ళకి చల్లని వెళ్ళిపోద్ది. పోలీసులు ఆపి చెప్పడం ఇంకేం ఉండదు. కానీ యూత్ అనుకోవచ్చు, చలానా కదా, మా పేరెంట్స్ కట్టుకుంటారు మాకేంటి, కానీ అది వేలల్లో ఉంటుందండి. అదే సరే కోటీశ్వర్లు అంటే కట్టేస్తారు. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్, వాట్ అబౌట్ పూర్ పీపుల్? ఈ రోజున ఒక రిక్షావాడి కొడుకు కూడా ₹1,00,000 బైకు కొనేస్తున్నారు తల్లిదండ్రులు, వెనక ముందు ఆలోచించకుండా. దానికి వాడు ఏం చేస్తున్నాడు, రాజ్యంగా తొక్కుతూ రాజ్యంగా ఏమనవుతే మా పేరెంట్స్ చూసుకుంటారు అని చెప్పి. కానీ అల్టిమేట్గా ఇటు వాడు నాశనం అయిపోవటమే కాకుండా, రోడ్డు మీద వాడి వల్ల ఎంతోమంది యాక్సిడెంట్లు గురి అవటమే కాకుండా ఇటు పేరెంట్స్కి కూడా క్షోభను మిగులుస్తున్నాడు. సో ఇవన్నీ చెప్పాలి అంటే చాలా ఉన్నాయి, చిన్న చిన్న ఈ సంఘటనలు. కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే ప్రజల్లో మార్పు రావట్లేదు. ఇప్పుడు కమిషనర్ గారు రిలీజ్ చేసిన పాంప్లెట్ ప్రెస్ నోట్ది నేను స్వయంగా యాజ్ ఎ మెంబర్గా ఒక 5,000 కాపీలు కొట్టించి ప్రజలకందరికీ నా మనుషుల చేత ఓన్గా నా ఖర్చుతోటి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కమిషనర్ గారి నోటీస్కి, అందరి నోటీస్ కూడా నేను ఈ విధంగా తెలియపరుస్తున్నాను. అలాగే నేను చేస్తున్న కృషికి కమిషనర్ గారు చాలా అభినందించారు. అలాగే ఇవాళ ఏడీసీపీ గారు కూడా నేను ఒక మెసేజ్ పెట్టాను, దానికి వారు వెంటనే ఓకే అని చెప్పి పెట్టడం జరిగింది. అలాగే కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా పెట్టారు, చాలామంది ఆఫీసర్స్ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తూ పెట్టారు. కానీ ఇవాళ స్టేటస్లో మీరు అందరూ ఇది పెట్టండి అని చెప్పి చాలామంది ఆఫీసర్స్ పంపించాను. కానీ నాకు అతి ముఖ్యులైన ఆఫీసర్స్ కూడా ఇవాళ దానికి ఏమి స్పందన రాలేదు. నేను అది చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు నువ్వెవరు మాకు చెప్దానికి అని అంటారు, కానీ పోలీస్ డ్రెస్లో ఉన్న వాళ్ళకి, ఆఫీసర్స్కి ఏంటి, కానిస్టేబుల్కి ఏంటి, హోంగార్డ్కి ఏంటి, ఎవరు ఏమి అంత గట్టిగా చెప్పలేరు, ఎవరో రౌడీ ఎద్దాలు తప్ప. కానీ దయవుంచి ప్రతి ఆఫీసర్ కూడా సిపి గారిని, ఏడీసీపీ గారిని ఉదాహరణగా తీసుకొని అందరూ వాళ్ళు వాట్సాప్లో పెట్టాలని చెప్పి మళ్ళీ ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను. నా వీడియో నా స్టేటస్ చూసి, నేను పెట్టిన చూసి స్పందించిన పోలీస్ అధికారులకి, కమిషనర్ గారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ కొత్త నియమాన్ని వల్ల చాలామంది చాలా అలర్ట్గా ఉండాలి, ముఖ్యంగా యువత. అందులోనూ బీచ్ రోడ్ నుంచి, ఫిషింగ్ హార్బర్ నుంచి గీతంస్ కాలేజ్కి వెళ్ళేదాకా యువత ఎలాగంటే అలా తొక్కుతున్నారు. ఇంజనీరింగ్ చదువుతూ కానీ ఐఎమ్ సారీ టు సే వాళ్ళకి ఏమైనా అవుతే వాళ్ళ ప్రాణాలు పోవడమే కాకుండా, రోడ్డు మీద ఎంతోమంది ప్రాణాలు తీయడమే కాకుండా
అటు ఆ కన్న తల్లిదండ్రులకి అందరికీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు బాధను మిగిలిస్తున్నారు. ఈ మధ్యన 2 days బ్యాక్ నేను గీతం కాలేజ్ వైపు పేషెంట్ చూడడానికి వెళ్ళాను. అటువైపు వెళ్తున్నప్పుడు చాలా ర్యాష్గా జిగ్జాగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. గీతం కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ అతను. నేను వెంటనే కారు అతన్ని క్రాస్ చేసి ఆపి, ఎందుకయ్యా వెళ్తున్నావు అలాగా, ఎవరు ఏంటి, ఎవరైనా బంగారు పథకం ఇస్తారా లేకపోతే రాష్ట్రపతి పథకం ఇస్తారా, నీకు ఆస్కార్ అవార్డు ఇస్తారా, సినిమాల్లో అంటే వాళ్ళందరూ చేస్తారంటే డూపులు చేస్తారు, దానికి ఎన్నో ఉంటాయి టెక్నిక్లు అని అయ్యని గ్రాఫిక్స్ అని, కానీ నీ జీవితంలో నువ్వు పడిపోతే నువ్వు చేస్తావు నువ్వు అని చెప్తే, నువ్వెవడా, నువ్వు ఎన్నికలు పండిపోయి నువ్వు అలాగే చెప్తావు అన్నారు. ఒరే నాయనా, నేను నీ ఏజ్ల నుంచి వచ్చినవాడినే, నువ్వు రేపొద్దున్న ముసలోడు అవుతావు, నువ్వు రేపొద్దున్న అంకులు అవుతావు. ఆ కాలంగా చదువుతున్న ఇప్పుడు మేము మా టైంలో మేము ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సోమన్ బాబు, కృష్ణని మేము ఎంతో ఆదర్శంగా తీసుకునేవాళ్ళం. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, తర్వాత ఇలాగ యాక్టర్స్ ఉన్నారు, ప్రభాస్, కృష్ణరాజు పెద్దనాన్న అతనికి. మరి వీళ్ళందరూ కూడా అంకులు అయిపోయారు కదా. ఇప్పుడు యాక్టర్స్ అందరూ అంకులు అయిపోతున్నారు. రేపొద్దు అల్లు అర్జున్ కూడా అంకులు అయిపోయాడు ఇప్పుడు ప్రజెంట్. అలాగే ఎందుకు ఊహిస్తున్నారు అంటే, మీరు యంగ్గా ఉండి మేము యూత్ అంటే యూత్ లాగే ఉండిపోతాం అనుకున్నారా? వయసు ఎవరికైనా వస్తుందండి. అంత వయసు రావడం, అలా జీవించడం దేవుడు మనకి ఇచ్చిన పెద్ద వరం అది. దాన్ని కాపాడుకోవడంలో గొప్పతనం ఉంది. అలాగే సో దయవుంచి ఏంటంటే, ఈ రోజున ఈ వీడియో అయినా సరే అందరూ వాళ్ళ తెలిసిన వాళ్ళకి వాళ్ళ గ్రూపుల్లో పెట్టి ఇలా ఇంత బాగా ఈ కమిషనర్ గారు తీసుకున్న ఈ యొక్క స్టెప్కి మన విశాఖ ప్రజలందరూ కృతజ్ఞత చూపిస్తూ అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఫైనల్గా పోలీసు సిబ్బంది చాలా చోట్ల పీక్ అవర్స్ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయట్లేదు. మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవన్నీ నేను సిపి గారు నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది. సిపి గారు అవన్నీ నోట్ చేసుకోవడం జరిగింది. చెప్పలేము ఎప్పుడు మరి యాక్షన్ ఉంటుందో, ఎలా ఉంటుందో. కానీ దయవుంచి మన డ్యూటీ మనం చేయాలండి. నాకు నయ్యా పైసా లాభమా అండి? నాకు నయ్యా పైసా లాభం లేదు ఇందులో. అయినా నేను ఒక డాక్టర్ అయ్యి ఉండి నా వృత్తి కాకుండా మిగతా టైపుల్లో ఎన్ని నేను అలా పర్యవేక్షణ చేస్తూ సిటీ లిమిట్స్లో అన్నీ నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. నా డబ్బులతోటి నేను 5,000 పాంప్లెట్స్ కొట్టి అందరికీ పంచుతున్నాను. నాకేంటంటే అవసరం, వాళ్ళకంటే ఆఫీసర్స్ నెలకి జీతం వస్తాయి, నాకేమీ రాదు కదా. నా కష్టాజితమే నాది. సో దయవుంచి ఏంటంటే అందరూ కోఆపరేట్ దీనికి చేస్తారని ఆశిస్తూ, మనస్ఫూర్తిగా మన పోలీస్ కమిషనర్ గారికి నేను చాలా అంటే చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ పిల్లలు ప్రాణం చాలా జాగ్రత్తగా కాపాడాలని ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తు చేస్తూ, ముఖ్యంగా యువతకి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఒక డాక్టర్గా, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక అంకుల్గా చెప్తున్నాను, మీరు మీ ప్రాణాలు కాపాడుకోండి ప్లీజ్. దయవుంచి మీరు జాగ్రత్తలు పాటించండి, లేకపోతే మీకే నష్టం. మీకు మంచి భవిష్యత్తు, ఇంజనీరింగ్, డాక్టర్లు చదివి గీతంస్ కాలేజ్ అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్, పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యి మీరు ప్రజలకు సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి. అటువంటి మీ జీవితాన్ని అనవసరంగా ఎవరో అమ్మాయిలు చూస్తున్నారు, సినిమాల్లో హీరోలు చూస్తున్నారని చెప్పి జిగ్జాలు చేసి అవి చేసి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. దయవుంచి అటువంటి చేయరని ఆశిస్తూ, మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటూ, ఈ వీడియోని మీ గ్రూపుల్లో దయవుంచి పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ అస్.